తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య గడియతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. పంటలు కోసి ఇంటికి చేరే సమయం కావడంతో సంక్రాంతి రైతుల పండగగా గుర్తింపు పొందింది. కష్టపడి పండించిన పంట ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే సందర్భమే సంక్రాంతి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేస్తాయి. పిల్లలు గాలిపటాలు ఎగిరేస్తూ సంబరాల్లో మునిగిపోతారు. ఇళ్లలో అరిసెలు, సకినాలు, బూరెలు, పాయసం వంటి పిండి వంటకాలతోటి సువాసనలు వెదజల్లుతాయి. పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడం సంక్రాంతి ప్రత్యేకత. సంక్రాంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. పట్టణాల్లో ఉద్యోగాలు, చదువుల కోసం దూరమైన వారు స్వగ్రామాలకు చేరుకొని బంధువులతోటి కలిసి సంబరాలు చేసుకుంటారు. సంక్రాంతి ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. అవును జ్యోతైని అందుకే చెప్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను పొంగల్, లోహ్రీ, మాఘ్ బిహు వంటి పేర్లతోటి జరుపుకుంటారు. పేరు మారిన భావం ఒక్కటే. ప్రకృతికి కృతజ్ఞత, శ్రమకు ఫలితం, ఆనందానికి ఆరంభం. అందుకే సంక్రాంతి ప్రతి ఇంట్లో వెలుగులు నింపే మహాపండుగగా నిలుస్తోంది.